చాలామంది అనుకుంటారు వయస్సు వస్తేనే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది కనుక యువకులందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండదు అని అనుకుంటారు. అది అపోహ మాత్రమే. మానవ శరీరంలో పినిస్లో మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది. దానికి ఇరువైపులా ఒక రకమైనటువంటి స్పెషల్ స్పాంజ్ లాంటి మాంసం ఉంటుంది. దాన్ని కార్పోరా క్యావర్నోజా అంటాం. ఈ కార్పోరా క్యావర్నోజాలో ఉన్నటువంటి సైనోసాయిడ్స్ రక్తాన్ని పీల్చుకున్నప్పుడు గట్టిదనం వస్తుంది. రక్తాన్ని వదిలేయగానే మెత్తగా అవుతుంది. గేదెలకు 4 సన్నులు ఉంటాయి. అవి మెత్తగా ఉంటాయి, ఇలా ఇలా ఊగుతూ ఉంటాయి. దూడ వచ్చి తగిలిన తర్వాత సడన్గా అవి హార్డ్ అయిపోతాయి. ఇలా మెత్తగా ఉన్నది కాస్త ఇలా హార్డ్ అయిపోతుంది, హార్డ్ అవుతుంది. సో అంటే భగవంతుడు వాటి శరీరంలో కూడా అక్కడ కూడా ఇట్లాంటి మాంసాన్ని, ఇట్లాంటి స్పాంజ్ లాంటి మాంసాన్ని పెట్టాడు. ఈ స్పాంజు పుట్టుకలోనే కొంచెం చిన్న లోపంతో పుట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 6 వేళ్ళు ఉంటే కనబడతాయి, లేదా 4 వేళ్ళు ఉంటే బయట కనబడతాయి. కొన్ని కనబడని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఒక కిడ్నీతోటే పుడతారు. నాకు తెలిసిన ఒక పెద్ద పొలిటికల్ లేడీ, ఆమెకు ఒకటే ఒక కిడ్నీ ఉండింది. షీ వాజ్ ఎ గ్రేట్ లేడీ, షీ రూల్ ద కంట్రీ. సో ఒక కిడ్నీ ఉన్నవాళ్ళు మనకు మొహంలో చూస్తే ఏం తెలియదు, ఈమెకు ఒక కిడ్నీ ఉందా, 2 కిడ్నీలు ఉన్నాయా అని. అలాగే కొద్దిమందికి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకుండా ఉండడానికి అవసరమైనటువంటి స్పాంజ్ లాంటి మెటీరియల్ సరిగా పెరిగి ఉండకపోవచ్చు. ఈ కార్పోరా క్యావర్నోజాలో ఉన్నటువంటి సైనోసాయిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రామ్స్ ఉండాలనుకోండి, అది 5 గ్రాములో 6 గ్రాములో ఉన్నదనుకోండి, వాడికి అనుకున్నంత గట్టిదనం రాదు. దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు 3 క్రైటీరియా. ఒకటి అంగం గట్టిపడాలి, అలా గట్టిపడకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. రెండోది లోపలికి వెళ్ళాలి, అలా లోపలికి వెళ్ళకపోతే కూడా అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. లోపల 5-10 నిమిషాలు ఉండాలి. దీన్నే కొంతమంది ఒకవేళ ఉండలేకపోతే దాన్ని ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అని, ఎర్లీ ఇజాక్యులేషన్ అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం అనుకునే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ విల్ కవర్ ది ఇజాక్యులేషన్ ఆల్సో. ఇది ఎలా వస్తుంది అని మనకు ఎలా తెలియాలి అంటే, మనిషి బరువు ఎక్కువైపోయినప్పుడు ఇతనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉందని మనం కనుక్కుంటాం. బాగా శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. ఏ వ్యక్తి అయితే బరువు పెంచుకుంటాడో ఆ వ్యక్తి రన్నింగ్ చేయలేడు, ఆయాసం వస్తూ ఉంటుంది. కనుక బాగా బరువు ఎక్కువైపోయి ఒబెసిటీ, కళ్ళకే చూస్తేనే మనకు అనిపిస్తుంది వీడు 100 కిలోలు ఉంటాడేమో అని. అట్లాంటి వ్యక్తులలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్. ఇంట్లో చాలామందికి డయాబెటీస్ ఉందనుకోండి, ఫాదర్కో, మదర్కో, తాతకో, లేదా మిగతా బంధువులకో, సో వాళ్ళకు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాడి లైఫ్ స్టైల్, వాడు ఎందుకు పనికి రాకుండా ఆవారాగా పొద్దున్న దాకా సిగరెట్లు తాగుతూ పిచ్చిగా ఉండి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నాడు అనుకోండి, వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మనిషికి యూజువల్గా అథ్లెట్స్కు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. రేర్గా ఒక్కొక్కసారి నా దగ్గరికి జిమ్లో పనిచేసే బెస్ట్ ఫిజిక్లు కూడా వస్తారు. ఇలా అన్ని చేయి చూపెడితే వాళ్ళకు ఏదో బెస్ట్ మ్యాన్ అని అట్లాంటి అవార్డ్స్ కూడా వస్తాయి. ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి లంగోట గట్టిగా కట్టుకొని, టెస్టికల్స్ పెరగకుండా చూసుకొని, తర్వాత అతి కష్టం మీద ఎప్పుడు మాస్టర్బేషన్ కూడా చేయకుండా, సెక్స్ చేయకుండా, సెక్స్ చేస్తే ఏదో వీక్నెస్ వస్తుంది అన్న అపోహతో వాళ్ళు చూడడానికి చాలా మస్కులర్గా చాలా బాగా ఉన్నా కూడా పనితనం చాలా వరకు తగ్గిపోవచ్చు. సో ఇవన్నీ మనకు ముందు నుంచే చూస్తేనే మనకు ఊహించుకోవచ్చు ఈ పిల్లవాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంది అని. తర్వాత ఒకప్పుడు బాగానే ఉండి సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో మెత్తబడిపోవడము, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సంకేతాలు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కనుక వస్తే ఇది వచ్చిన 10 ఏళ్లకు హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పినిస్కు రక్త సరఫరా 1 మిల్లీమీటర్ డయామీటర్ ఉన్నటువంటి చిన్న రక్తనాళంతో రక్తం వస్తుంది. అదే హార్ట్కి వచ్చేసరికి 4 నుంచి 5 మిల్లీమీటర్లు ఉన్నటువంటి రక్తనాళం సరఫరా చేస్తుంది. మనం డ్రిప్ ఇరిగేషన్లో చూస్తాం, చిన్న ట్యూబ్స్ ముందు మూసుకుపోతాయి, తర్వాత పెద్ద ట్యూబ్స్. కనుక దీంట్లో మీకు అర్థమైంది ఏమిటి అంటే, ఏవైతే సన్న సన్న రక్తనాళాలు ఉంటాయో అవన్నీ ముందు మూసుకుపోతుంటాయి. దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇప్పుడు కోవిడ్ రాకముందు ఎలాగైతే 70 ఏళ్ళకు వచ్చే హార్ట్ అటాక్ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత 15-20 ఏళ్ళకు వస్తుందో, దానికి అర్థం ఏమిటి? ఈ అంగానికి వెళ్ళే రక్తనాళం ఎలాగైతే తగ్గిపోతుందో అట్లాగే హార్ట్కి వెళ్ళే రక్తనాళం కూడా డ్యామేజ్ అయిపోతుండడం వల్ల సరిపోయినంత రక్తం రాక హార్ట్ అటాక్ వస్తుంది. ఇక్కడేమో అంగానికి సరిపోయినంత రక్తం రాక ఇది అంగ స్తంభన సమస్యలు వస్తుంటాయి.
తీరా వచ్చిన తర్వాత ఏం చేయాలి? వచ్చిన తర్వాత సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. శరీరంలో అన్ని భాగాల్లో ఇదొకటి. కాలు, చెయ్యి, ముక్కు, చెవి ఎలా ఉంటుందో మగవాళ్ళకు పురుషాంగం కూడా ఒక అంగం మాత్రమే. దానికి ఉన్న ప్రాబ్లమ్స్ మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించాలి. షుగర్ లేదు కదా, టెస్ట్ చేయించుకోవాలి. శరీరంలో కొవ్వులు ఎలా ఉన్నాయి చూసుకోవాలి. జనరల్ స్టామినా పెంచుకోవాలి. రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. వాకింగ్ సరిపోదు. వాకింగ్ కేవలం ముసలాళ్ళకు హార్ట్ బతికి ఉండడానికి మాత్రమే సరిపోతుంది. శృంగారం అనేది ఒక రన్నింగ్ లాంటిది కనుక మీరు కూడా రన్నింగో, జంపింగో, స్విమ్మింగో, స్కిప్పింగో ఏదో ఒకటి ఆయాసం వచ్చే పనులు చేసుకు ఉండాలి. తర్వాత డాక్టర్లను సంప్రదించినప్పుడు వారు రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి చూస్తారు. ఇప్పుడు బతికున్నటువంటి జనరేషన్ చాలా అదృష్టవంతులు. ఒకప్పుడు ఈ వ్యాధులకు అసలు మందులే లేవు. శృంగార సమస్యలకు నరాల బలహీనత అని అనేవాళ్ళు. దానికి మందులు ఉండేవి కాదు. ప్రతి ఊళ్ళోనూ ఎవడో ఒకడు క్లెయిమ్ పెట్టేసుకొని ఏదో చెట్టాకు పుట్టలు. ఇప్పటికీ కూడా మనకు దురదృష్టం ఏంటంటే మన సోషల్ మీడియాలో ఎవ్రీబడి విల్ టాక్. ఒక న్యూట్రిషనిస్ట్ కానివాడు కూడా న్యూట్రిషన్ గురించి ఫలానా వాళ్ళ ఫుడ్ తినండి, ఫలానా స్టైల్లో తినండి, ఫలానా అమౌంట్ తినండి, ఇంతులు తింటే పెరుగుతుంది, లవంగాలు నోట్లో వేసుకుంటే అంగం, ఇవన్నీ కూడా జనాల్ని మోసపుచ్చేవి. ఒకవేళ లవంగాలు వేసుకుంటే వస్తున్నదంటే ఫైజర్ కంపెనీ వాడు మూర్ఖుడా, వాడు ఈ పాటికి దాన్నే అమ్మేసుకొని ఇంకో పేరు మీద అమ్ముకునేవాడు. అసలు ఈ వయాగ్రా అనే ట్యాబ్లెట్ చాలా విచిత్రంగా మార్కెట్లోకి వచ్చింది. అది పల్మనరీ హైపర్ టెన్షన్ అనే ఒక హార్ట్ కండిషన్కు ఆ ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. కొద్దిమంది పేషెంట్లు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే సార్ మాకు తలనొప్పి వచ్చింది, అంగం కూడా గట్టిపడుతుంది అని చెప్తే ఈ ఫైజర్ కంపెనీలో ఉన్న ఓ మేనేజర్కి అది తెలిసి వెంటనే దాన్నే మెయిన్ ఎఫెక్ట్గా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే అంగం గట్టిపడుతుంది అని చెప్పేసి కొన్ని కోట్ల డాలర్ల బిజినెస్ చేసుకున్నాడు ఆయన. కనుక ఫైజర్ కంపెనీ వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు ఫైజర్ కంపెనీ కనుక మీరు మెంతులు తీసుకుంటే అంగం పెరుగుతుంది అని తెలిసిందనుకోండి, ఆ మెంతుల్నే రేపొద్దున క్యాప్సూల్ కింద మెంథాల్ అనే పేరు పెట్టి ఏదో మెంతా అని వాడు అమ్మేసుకుంటాడు. లేదా లవంగాల నూనె రాసుకుంటేనో లవంగాలు తింటేనో వస్తుంది అనుకుంటే అంత ఈజీగా ఇవి కావు. ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్కు ప్రతి ఊళ్ళోనూ, ప్రతి ప్రదేశంలోనూ, ప్రతి దేశంలోనూ లోకల్గా దొరికే చెట్లతోటి వస్తుంది అన్న క్లెయిమ్స్ ఉన్నాయి. కానీ వాటిని సైంటిఫిక్గా వెరిఫై చేసిన వాళ్ళు ఎవరు లేరు. కనుక ఆ మిథ్యలోకి వెళ్ళకండి, ఆ డౌట్ఫుల్ దాంట్లోకి వెళ్ళకండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ను కనుక్కోండి. డాక్టర్స్ చెప్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక క్వాలిఫైడ్ డాక్టరు వ్యాగ్రా లాంటి ట్యాబ్లెట్ రాస్తే జర్మనీలో కూడా అవే PDE5 ఇన్హిబిటర్సే రాస్తారు. జపాన్లో అవే ఉంటాయి, అమెరికాలో కూడా అవే ఉంటాయి. ప్రాంతం మారగానే మందు మారిపోదు. ఈ క్వాక్స్ ఏం చేస్తారంటే మీరు మందులు బయట దొరకవు, మేమే తయారు చేస్తాము, వీడు అంత గొప్ప మందు తయారు చేయగలిగితే వీడు ఫైజర్ కంపెనీకి అమ్ముకోవచ్చు, వీడికి రాయల్టీయే కొన్ని లక్షల కోట్లు వస్తుంది. కనుక ఇవన్నీ కూడా మోసపోయే అవి. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి.